ఆధ్యాత్మిక మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం జీవితధ్యేయం అనే పుస్తకంలోని తరువాత అధ్యాయంలోని విషయాలు తెలుసుకుందాం. పిరమిడాయనం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరే నాం సబ్కో సన్మాన్ భగవాన్. ప్రఖ్యాతిగాంచిన ఈ పాటను వింటూనే జ్ఞప్తికి వచ్చేది మహాత్మా గాంధీజీ. గాంధీజీకి అత్యంత ప్రీతిపాత్రుడైన వాడు రాముడు. కారణం, రాముడు, గాంధీ ఇరువురు ఒకే గూటికి చెందిన పక్షులు, విశుద్ధ చక్రానికి ప్రతీకలు. తామిరువురు సహస్రారానికి చెందినవారైనా విశుద్ధానికి ప్రతిబింబాలుగా వెలసిల్లేందుకు ఈ జన్మను తీసుకున్నవారు. ఓ శాస్త్రాన్ని ఎంతగానో అభ్యసించిన మేధావి చిన్నపిల్లలకు ఆ శాస్త్రాన్ని వారి స్థాయికి తగినట్లుగా అద్భుతంగా బోధించిన విధంగా వారిరువురు వారి వారి కార్యక్రమాలను అతి చక్కగా చేసి చూపారు. విశుద్ధ చక్రం అంటే విపరీతమైన శుద్ధతను కలిగి ఉండటం అన్నమాట. అంటే వ్యవహారిక ధర్మానుసారము పరిపూర్ణంగా ప్రవర్తించడం అన్నమాట. పాంచ భౌతిక జ్ఞానం మాత్రమే కలిగి ఉండే సాధారణ ప్రజానీకానికి అత్యంత ఆదర్శవంతులుగా కనిపించేవారు విశుద్ధం వారు మాత్రమే. ఆ పైన ఉన్న ఆజ్ఞ సహస్రార స్థాయిలలో ప్రవర్తించే వ్యక్తుల శైలి, ఔన్నత్యము వారికి అర్థం కావు. వరుస క్రమంలో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాలు అశుభాన్ని, అనాహత విశుద్ధ చక్రాలు శుభాన్ని, ఆజ్ఞాచక్రము ఆత్మజ్ఞానాన్ని, సహస్రారము చక్రాతీత స్వభావాన్ని సూచించి శుభాశుభాలకు అతీతమైన సత్యానుసంధానాన్ని ప్రదర్శించాయి. అందుకే పాంచభౌతికమైన గడిచిన కాలానికి రామాయణం, శ్రీరాముని కథ, పితృవాక్య పరిపాలన వంటివి ఆదర్శాలై నిలిస్తే, ఆత్మజ్ఞానమయమై నిలిచే రానున్న కాలానికి పిరమిడాయనం, పిరమిడ్ మాస్టర్ల కథ, సత్యవక్ పరిసాధన వంటివి మైలురాళ్లే నిలుస్తాయి. నూతన యుగ ఆధ్యాత్మిక పరిశోధకులే పిరమిడ్ మాస్టర్స్. వీరంతా తప్పొప్పులకు అతీతమైన పితృవాక్య పరిపాలనకు చర్మగీతం పాడి ప్రహ్లాదుడి బాటలో సత్యానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తారు. కనుకనే సత్యం శరణం గచ్ఛామి, సత్యవాక్యం శరణం గచ్ఛామి, సత్యవాక్కు పరిసాధన శరణం గచ్ఛామి. ఇదే పిరమిడాయనం నినాదాలు. తరువాత సమస్థితి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది ప్రాపంచిక నానుడి. అయితే ధ్యానం చేసి చూడు, పిరమిడ్ కట్టి చూడు అన్నది నేటి పిరమిడ్ సొసైటీ యొక్క నానుడి. పిరమిడ్లు కట్టిన వాళ్ళు సరాసరి సత్యలోకాలకు వెళతారు. తనకు తాను ధ్యానం చేయడం కన్నా పిరమిడ్లు కట్టి ఇతరులకు ధ్యాన ప్రోత్సాహం కలిగించడం అసాధారణ విషయం. పిరమిడ్లు కట్టిన వారు ధ్యానంలో ఎంతో ఎత్తుకు ఎదిగినవారు. పిరమిడ్లు అన్ని కోణాలలో సమంగా ఉంటుంది. అలాగే జ్ఞాని ఎప్పుడు సమస్థితిలో ఉంటాడు. పిరమిడ్ స్థిరంగా ఉంటుంది. దానిలో ధ్యానం చేసేవాళ్ళని స్థిరపరుస్తుంది. పిరమిడ్ శక్తివంతమైనది, మనల్ని శక్తివంతులుగా చేస్తుంది. నెక్స్ట్ హంస శ్వాస. హంస ధ్యానం అంటే శ్వాస ధ్యాస, అంటే శ్వాస మీద ధ్యాస. హంస ధ్యానం ద్వారానే పరమహంస అయ్యేది. ఎంతోమంది సృష్టిలో పరమహంసలు ఇంతవరకు అయ్యారు. ఇప్పుడు ఎంతోమంది అవుతున్నారు. మిగతా అందరూ భవిష్యత్తులో కాబోతున్నారు. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి బాలుడు పరమహంస కావలసిందే. ఎలా అవుతాం పరమహంస? హంస ధ్యాస ద్వారానే పరమహంస అవుతాం. పరమహంస అయిన తర్వాతనే జీవితంలో హాయి వచ్చేది. అప్పుడే జీవితంలో ఆనందం వచ్చేది. హంస అనేది పాలను, నీటిని వేరు చేస్తుంది అని ప్రతీతి.
పాలు అంటే సత్యం, నిత్యం. నీరు అంటే అసత్యం, అనిత్యం. హంస ధ్యానం ద్వారానే నిత్యము అనిత్యము వేరువేరు, దేహి దేహము వేరువేరుగా తెలుసుకుంటాం. నిత్యాన్ని అనిత్యాన్ని పూర్తిగా వేరు చేసేసిన వాడు పరమహంస అని అర్థం. సరస్వతీదేవి వాహనం హంస. సరస్వతి అంటే చదువుల తల్లి, కళల నిలయం. హంస ధ్యానం ద్వారానే మనం చదువుల్లో రాణిస్తాం, సకల కళలను సొంతం చేసుకుంటాం. హంసమూర్తి అయితేనే మనం ధ్యానమూర్తి అయ్యేది, ధ్యానమూర్తి అయితేనే మనం మరి ప్రజ్ఞామూర్తి అయ్యేది. అందరము హంసాత్మలం అయ్యేదము కాక. హంసో శరణం గచ్చామి, హంస ఏవ శరణం వయం. తరువాత తెలుగువారు జగతికి వెలుగువారు. పిరమిడ్ మాస్టర్స్ ఎంతో చెమటోర్చి ఇంతమంది బుద్ధుళ్లను తయారు చేసినందుకు ఎంతో గర్విస్తున్నాను. చంద్రుడి మీద కాలిన వ్యోమగామి కంటే, మరి శాస్త్రవేత్త కంటే ఓ బుద్ధుడు గొప్పవాడని పేర్కొన్నారు. ఆత్మ తల్లి వంటిది, మనస్సు పిల్ల వంటిది. తల్లి చెంత ఉన్న బిడ్డ ఏ రకంగానైతే ప్రశాంతంగా ఉండగలుగుతుందో, అలాగే మనస్సు ఆత్మ చెంత ఉంటేనే మనిషి అంత ఆనందంగా ఉండగలుగుతాడు. ఆత్మ మనస్సుల కలయికే యోగం. అదే పిరమిడ్ ధ్యానులు చేస్తున్న యజ్ఞం. ఇందుకు తెలుగువారు ముందుండి ప్రపంచానికి వెలుగునిస్తున్నారు. అందుకే తెలుగువారు జగతికి వెలుగువారు. తరువాత దేవాలయాలలో ధ్యానాలయాలు. ప్రతి దేవాలయంలో ఒక ధ్యానాలయం ఖచ్చితంగా ఉండి తీరాలి. ధ్యానాలయం పిరమిడ్ ఆకారంలో ఉండే చాలా మంచిది. ఎందుకంటే పిరమిడ్లో చేసే ధ్యానం మూడింతలు శక్తివంతం కనుక వెరసి ప్రతి దేవాలయంలోనూ ఒక పిరమిడ్ ధ్యానాలయం వచ్చి తీరాలి. దేవాలయాల్లో భక్తులందరూ విధిగా ధ్యానం అభ్యాసం చేయాలి. భక్తులుగా దేవాలయాలలో ప్రవేశించిన వారు ధ్యానులుగా దేవాలయాలలో తయారు కావాలి. భక్తులకు దేవాలయాలు ధ్యానాన్ని కానుకగా ఇవ్వాలి. ఆ కానుక ఇవ్వాలంటే దేవాలయాల్లో ధ్యానాలయాలు ఉండి తీరాలి. భక్తులందరూ ప్రతిరోజు విధిగా ధ్యాన సాధన చేయాలి. అహం బ్రహ్మాస్మి, మన శ్వాసే గురువు అని భక్తులందరూ తెలుసుకోవాలి. ప్రతి దేవాలయంలోనూ ఒక ధ్యాన విద్యా శిక్షకుడు విధిగా ఉండి తీరాలి. ప్రతి దేవాలయంలోనూ ఆత్మవిద్య, ఆత్మజ్ఞానం విధిగా నిత్యం బోధింపబడాలి. చిన్నప్పటి నుంచే అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం ద్వారానే ప్రజలకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ధ్యానం చేస్తే హాస్పిటల్ ఖర్చులు, డాక్టర్ ఫీజులు, మందు బిళ్ళలు ఇక ఉండవు. మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం ఆరోగ్యవంతం అవుతుంది. శ్వాస మీద ధ్యాస అభ్యాసం చేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు కుదుట పడితేనే దేహం కుదుట పడుతుంది. ధ్యానంలో పరలోకాల గురించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఇహలోకంలో ఉంటూ పరలోకాల గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జీవితం. శరీరంలో ఉంటూ ఆత్మగా విరాజిల్లడమే ఆధ్యాత్మిక జీవితం. సంసారంలో ఉంటూ నిర్వాణంలో ఉండటమే ఆధ్యాత్మిక జీవితం. కష్టాలలో ఉంటూ ధర్మయుతంగా జీవించడమే ఆధ్యాత్మిక జీవితం. ధర్మం అంటే అహింస, అధర్మం అంటే హింస. హింస అంటే జంతువధ, జంతుభక్షణ. అహింస అంటే శాకాహారం. ప్రతి దేవాలయంలోనూ విధిగా అహింస ప్రబోధించబడాలి. ప్రతి దేవాలయం యొక్క కర్తవ్యం శాకాహారాన్ని విధిగా ప్రబోధించడం. దేవాలయాలన్నీ ధ్యానాలయాలు అవుగాక. దేవాలయాలన్నీ ధర్మాలయాలు అవుగాక. దేవాలయాలన్నీ ఆత్మవిద్యాలయాలు అవుగాక. సంపూర్ణం.